నార్మల్ టైంలోనే మనం చాలా ఐటమ్స్ అయితే చేసుకుంటాం. ఇంకా దసరా అంటే మామూలుగా ఉంటుందా, ఇంకా ఐటమ్స్ అయితే ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. ఇంకా నేనైతే అన్ని కొన్ని 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 పెసరగారెలు, కొన్ని బొబ్బరి గారెలు, కొంచెం పూరి, కొంచెం చపాతి, అన్ని ఐటమ్స్ అయితే చేసేసినాం. మా పిల్లలు ఒక్కొక్కసారి ఏది ఇష్టంగా ఏది తింటారో అర్థం కాదనమాట. ఇంకా అన్నీ చేస్తే ఇంకా అదొకటి అయితే కంపల్సరీగా తినేస్తారు. ఇంకా ఆ లోపైతే మా వారైతే మంచిగా మటన్ అయితే కట్ చేసి అయితే పెట్టేసిండు అనమాట. ఇంకా క్లీనప్ చేసి పెడితే ఇంకా మనమైతే వండుకోవచ్చు కదా అనేసి అయితే నేను ఇవన్నీ చేసేవారికి పాపం ఆయన అయితే ఆ పని అయితే చేసేసిండు. ఇంకా మటన్ అయితే కంపల్సరీగా ఉండాల్సిందే కదా. నాకైతే ఈ ఐటమ్స్ అన్ని చేసేవారికి చాలా టైం పట్టేసింది, నడుమైతే పోయింది అనుకోండి. ఇంకా మార్నింగ్ 8కి అట్లా స్టార్ట్ చేసినాం, ఇంకా అయిపోయే వరకు అయితే 10 అయితే అయిపోయింది. ఇంకా ఇవన్నీ ఐటమ్స్ అయితే చేసేవరకు సరిపోయింది, నాకైతే తిన్నట్టే అయిపోయింది నాకైతే. ఇంకా ఇంకా మా మమ్మీ డాడీని అయితే ఇన్వైట్ చేసేసిన. అదేంటి నువ్వే అక్కడికి వెళ్ళాలి, వాళ్ళేంటి ఇక్కడికి రావడం అనుకుంటున్నారా? అయ్యో తొందరపడకండి, నేను చెప్పేస్తా కదా. మా నాన్నమ్మ అయితే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిందనమాట. సో ఏంటంటే ఇంకా మా మమ్మీ డాడీ అసలు ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళు ఎంతమంది పిలిచినా కూడా వెళ్ళరు. సో ఏంటంటే ఇంకా నేను పిలిస్తే మాత్రం వస్తారు, పిలిచేసిన వస్తారు, మధ్యాహ్నం వరకు వస్తాం మమ్మీ అనేసి అయితే చెప్పారనమాట. సరే మమ్మీ అని చెప్పిన నేను కూడా. ఇంకా ఆ లోపైతే నేను వాళ్ళు వచ్చేంత వరకు అయితే పాప మా అమ్మ వస్తే మళ్ళీ తనే అన్నీ చేసుకుంటుంది, దానికి వర్క్ పడద్దు అనేసి అయితే ఇంకా నేనే అన్నీ చేసేసిన. ఇంకా ఇవన్నీ పూరి అవన్నీ చపాతీ చేసే లోపైతే మా మమ్మీ డాడీ అయితే వచ్చేసారు. ఇంకా నా కూతురికి అయితే ఈ మధ్య మా నాన్న అయితే అస్సలు దొరకట్లేదు. ఎప్పుడు అది మా నాన్న వచ్చినప్పుడు అది స్కూల్కి వెళ్తుంది, ఇంకా ఫంక్షన్స్ కూడా అటెండ్ అయినా అట్లా వెళ్ళి ఇట్లా వస్తున్నాం అనమాట. ఇంకా అట్లా దొరకక చాలా రోజులు అయ్యి ఇంకా నా కొడుకు నా బిడ్డ అయితే మా మమ్మీ డాడీ తోటి మస్తు ఎంజాయ్ చేసిరు అనుకోండి. ఇంకా మా అమ్మ అయితే నాకు ఎప్పుడు వచ్చినా కూడా పాపం ఖాళీగా ఉండదు. అల్లం వెళ్ళిపోయి ఎందుకు అట్లా పెట్టుకున్నావు, ఖరాబ్ కాదా అనేసి అయితే ఎల్లిపాయలు అయితే అన్ని క్లీనప్ చేసి పెట్టేసింది. ఎప్పుడు వచ్చినా ఏదో ఒక పని అయితే చేస్తుంది, అస్సలు ఖాళీగా ఉండదు. ఇట్లా చేసుకోవాలి అట్లా చేసుకోండి, ఎందుకు అట్లా చేస్తాను అని చెప్తుంది. మనం చేసుకుంటాం, బట్ ఏంటంటే మనం చేయనప్పుడే వాళ్ళకి కనబడతాం కదా. సో ఏంటంటే ఇంకా మా మమ్మీ ఖాళీ కూర్చోకుండా నాకైతే ఎల్లిపాయలు పొట్టు తీసి పెట్టింది అనమాట. ఇంకా మధ్యాహ్నం అయితే తినేసిళ్ళు, అందరం తినేసినాం. తినేసిన తర్వాత వాళ్ళు ఇంకా అసలు ఉండమన్నా కూడా ఉండరనమాట. ఇంకా నేను కూడా ఫోర్స్ చేయ, వాళ్ళు వచ్చిండ్రు కదా, వచ్చినప్పుడైతే హ్యాపీగా ఫీల్ కావాలి అక్కడి వరకు. ఇంకా వాళ్ళకు కూడా వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి కదా. సో ఏంటంటే మా పిల్లలు అయితే మస్తు ఫీల్ అవుతారు, మా అమ్మ మా ఒక్కరోజు ఉండొచ్చు కదా, ఒక్కరోజు ఉండొచ్చు కదా అని. కానీ వాళ్ళు వినరు, వాళ్ళు మాకు పనులు ఉన్నాయి మేము వెళ్తాం ఇక్కడ ఉంటామా అనేసి అయితే ఇంకా ఆర్గ్యూ చేస్తూనే ఉంటారు. ఒక ½ అవర్ జరిగింది బయట ఆర్గ్యూ. ఇంకా సరేపా మనం ఇక్కడ ఉంటే వాళ్ళు ఇంకా ఏడుస్తూనే కూర్చుంటారు, పోదాంపా. మా నాన్న అయితే అస్సలు ఆగడు. ఇంకా నా బిడ్డనైతే కాస్త బయటికి తీసుకుపోయి చల్లబడగొట్టిండు మా నాన్న. ఇంక అట్లా నా బిడ్డ అయితే కొంచెం చల్లబడ్డది. ఇక లక్కీ వెళ్తున్నా కొట్టుకోకూరు ఇద్దరు అని అయితే మా నాన్న అయితే చెప్తాడు. నేనేం కొట్టుకోమో, మీరు ఉండమంటే ఉంటలేరు కానీ ఇక మాకు చెప్తారా నా బిడ్డ దీర్ఘాలు తిస్తాను అన్నట్టు. సో ఏంటంటే ఇంకా మా దసరా అయితే ఇట్లా జరిగింది అన్నట్టు. ఇంకా వాళ్ళు పోతుంటే నాకు కూడా మస్తు బాధ అనిపించింది. ఎందుకో మనం ఎంత ఎత్తైనా కూడా మా మమ్మీ డాడీ ఇట్లా వచ్చి వెళ్తే ఏదో అనిపిస్తుంది కదా, కొంచెం బాధ వేసింది.